హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలి. ఇంకా సాటర్డే కదా, కొంచెం మంచిగా నిమ్మలంగా లేచిన అనమాట. ఇప్పుడే ఇందాకనే లేచి ఈరోజైతే కొంచెం కాఫీ పెట్టుకున్నా. టీ తాగాలనిపించలేదు. టీ తాగి బోర్ కొట్టిందేమో అనిపిస్తుంది. ఈరోజు జస్ట్ కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట. అప్పుడప్పుడు చేంజ్ కోసము. నేను తాగేదైతే ఎంత అంటే ఈ కప్పులో హాఫ్ అనమాట. ఇంత హాఫ్ కంటే ఇంకా తక్కువే తాగుతా. అంటే మంచిగా తాగే వాళ్ళకు 4 బుక్కలు అంతే అంతే తాగుతా. మరీ ఎక్కువ తాగను. ఊకే టీ కాఫీ వీడియోలు అని అనుకోవద్దు. జస్ట్ అది అట్లా. ఇప్పుడు రోజు మార్నింగ్ ఎట్లా గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాము ఎట్లాగో ఇది కూడా అనమాట. అంతే. నాకు జస్ట్ అట్లా కొంచెమే తాగండి, ఎక్కువ తాగండి. కాఫీ టీలు చాలా తక్కువ తాగండి. సమ్మర్ కదా. సరే, ఇప్పుడు మార్నింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మార్నింగ్ కొంచెం తాగినా కూడా తర్వాత ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత నిమ్మకాయ రసం కానీ లేకపోతే పల్చటి మజ్జిగ కానీ తాగేస్తే ఏం పర్వాలేదండి. అలవాటు అయితే మానుకోలేం కదా, టీ కాఫీ అలవాటు. సో అందుకే చెప్తున్నా, తాగండి కానీ కొంచెమే తాగండి. తర్వాత ఇంకా నెక్స్ట్ కొబ్బరి బొండము ఇట్లా చలవ చేసి ఏవైనా తాగినా కూడా ఏం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాయి. అది నా ఉద్దేశం మాత్రమే, అందరికీ చెప్తారులేను. జస్ట్ నా ఉద్దేశం చెప్తున్నా. తర్వాత ఏం చేస్తా అంటే ఒక 2 అవర్స్ తర్వాత కొంచెం మజ్జిగ కానీ తాగుతా, లేదంటే నిమ్మకాయ రసం అనేది తాగుతా సాల్ట్ వేసుకొని. సో అంతే. ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా? ఇంకా ఏంటంటే ఈరోజు సాటర్డే కదా, పిల్లలకి అయితే అలవాటు చేయండి టెంపుల్స్కి వెళ్ళడము. ఇప్పుడు హాలిడేసే కదా, ఇంట్లోనే ఉంటున్నారు కదా. మనము కొంచెం అలవాటు చేయాలండి దేవుడి మీద నమ్మకాన్ని. గుడికి వెళ్ళడం ఇట్లాంటివి మనం అలవాటు చేస్తే బాగుంటుంది. వాళ్ళకు ఒక నమ్మకం అనేది వస్తుంది. సో అలవాటు అయితే చేయండి. ఇంకా అంతే మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.